మిర్చి రైతుల విషయంలో ఇంకా ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేటువంటి గందరగోళంలోనే రైతున్నారండి. ఇవాళ మనం ప్రస్తుతానికి మిర్చి రేటు పెరుగుతుందా తగ్గుతుందా లేదా ఇలాగే కంటిన్యూ అవుతుందా అనే విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అయితే ధర నిలకడగా ఆగిపోయింది. ఈ వారం అంతా కూడా పెరిగింది తగ్గింది లేదు, స్టేబుల్ గా నడుస్తా ఉంది. గడిచిన 3 వారాలు నెల రోజుల లోపల ఒక 1000 రూపాయల నుంచి 2500 రూపాయలకు రేటు పెరిగినప్పటికీ రకాన్ని బట్టి మనం అనుకున్నాం ఉండగా 50 రూపాయలు 100 రూపాయలు లెక్కన పెరుగుతూ ఉంటుంది మిర్చి ధర అని చెప్పేసి. కానీ ప్రస్తుతానికి అయితే ఒక వారం నుంచి స్టేబుల్ గా ఉంది. ఇప్పుడు పరిస్థితి తగ్గుతుందా పెరుగుతుందా అనే అనుమానాలకు వెళ్తా ఉన్నారు రైతులు. ఆ విషయంలో రైతులు చాలా సందిగ్ధంలో అయితే ఉన్నారు. దాని విషయం మీద ఇప్పుడు మనం పూర్తిగా చర్చిద్దాం. ఎల్లో మిర్చి ధర అయితే కూడా అది కూడా అట్లనే ఉంది స్టేబుల్ గా 24,000 25,000 రూపాయలు కూడా మించడం లేదు. ఎల్లో మిర్చి విషయంలో కూడా మిర్చి ధరలు కింటాకి వచ్చేసి 2,000 రూపాయలు పెరిగినప్పటికీ రైతు సోదరులు అయితే చాలా తక్కువ మంది మటుకే పంట వేయడానికి సిద్ధపడే రైతుల మటుకే కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటికి తీసుకొచ్చి సేల్ చేస్తా ఉన్నారు. కానీ పూర్తి నాణ్యతమైనటువంటిది మిర్చి బయట అయితే సేల్కి రాలేదు. మొత్తానికైతే సుపీరియర్ డీలక్స్ క్వాలిటీలు అయితే బయటికి రాలేదండి. ఇక అత్యవసరం తప్ప పంట పెట్టుబడి కోసం అప్పు చేయడం ఇష్టం లేక తగ్గింపు ధరకైనా అమ్ముకోవడానికి రైతు ఇష్టపడి మిర్చిని కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీసుకొస్తా ఉన్నాడు. 90% మంది రైతులు కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి మిర్చి అయితే బయటకు తీయడం లేదండి. రైతులైతే కోల్డ్ స్టోరేజ్ లో నింపేటప్పుడే 12,500 రూపాయలు ధర నడిచింది అప్పట్లో. అప్పటికి ఇప్పటికి 2,000 2,500 రూపాయలు కంటే రేటు పెరగడం లేదు. ఇంకా ఏసీ ఖర్చులు కూడా రావు కాబట్టి ఆ కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసే అవకాశం లేదు. ఇంటా 18,000 19,000 వస్తుందని రైతు ఆశపడుతున్నాడు. 18,000 19,000 దాటితే గాని ఈ తేజ రకానికి సంబంధించి గానీ ఇతర సుపీరియర్ క్వాలిటీకి సంబంధించి గానీ బయటకు వచ్చే అవకాశం లేదని చెప్తా ఉన్నారు నిపుణులు. చైనా నుంచి ఆర్డర్స్ అయితే పెద్ద ఎత్తున వస్తానే ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి కూడా అలాగే ఉన్నాయి. శ్రీలంక మలేషియా దేశం నుంచి కూడా ఒక చెప్పుకోదగినటువంటి ఆర్డర్స్ వస్తానే ఉన్నాయి. ఇంకా చాలా దేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తా ఉన్నాయి. అయితే ఎగుమతిదారుడు కొనుగోలు చేయడానికి కావలసినటువంటి సుపీరియర్ క్వాలిటీ అయితే ఏసీ కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీయడం లేదు రైతు. ప్రస్తుతానికైతే మన గుంటూరు మిర్చి మార్కెట్ నేను పరిశీలనలోకి తీసుకున్నట్టయితే కనుక 15,000 టిక్కీల సరుకు అయితే రోజువారీ మార్కెట్ కు వస్తా ఉంది. ఇక గుంటూరు సమీప ప్రాంతాలకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నటువంటి మిర్చి దాదాపుగా 80,000 టిక్కీలు పైబడి ట్రేడింగ్ అయితే జరుగుతా ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే 3 వారాల నుంచి ఇదే ధరలో కొనసాగుతా ఉన్నాయి. పెద్దగా ధరల్లో చెప్పుకోదగినట్టు మార్పు రావడం లేదు. వ్యాపారస్తులు అమ్మకందారులు వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కొనుగోలుదారులకి ఎగుమతిదారులకి అవసరమైనంత క్వాలిటీ మిర్చి రావడం లేదట. ధర పెరగాలి అంటే రైతులు డిమాండ్ గా మిర్చి కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీయకుండా డిమాండ్ లో ఉంచడమే మంచిదని చెప్తా ఉన్నారు. రైతులు ఏమాత్రం తొందరపడి కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు తీస్తే మటుకు రేటు పతనం అవ్వచ్చని చెప్తా ఉన్నారు. మంచి క్వాలిటీ అంతా వేసుకుపోతారు, తర్వాత క్వాలిటీకి ధర పతనం అయిపోద్దని కూడా చెప్తా ఉన్నారు. రైతు సోదరులు ఏ మటుకు ఆందోళన చెందకుండా 1 నెల రోజులు సమయాపాలన చేసినట్టయితే గనక కోల్డ్ స్టోరేజ్ నుంచి మంచి క్వాలిటీ తీయకుండా ఉంటే కొనుగోలు చేయడానికి ఒక మంచి సరుకు దొరకకపోతే ఇంకొక స్టెప్ తీసుకుని 1,000 2,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఇంకొక 1,500 2,000 2,500 వరకు రేటు పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక మనం ధరల విషయానికి వెళ్ళినట్టయితే ముందుగా తేజ వెరైటీని పరిశీలించినట్టయితే మంచి డీలక్స్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ వచ్చేసి 15,000 నుంచి 15,200 మహా అంటే 15,300 దగ్గర రేటు పెరుగుతా ఉంది. ఎక్కువగా చెప్పుకోవాలంటే 14,500 రూపాయలు. సహజంగా కోల్డ్ స్టోరేజ్ అనగానే కొంచెం మంచి సరికే ఉంటుంది. ఇక చివరిలో వచ్చింది ఏదో ఒక రేటుకి అమ్ముతా ఉంటారు. 341 క్వాలిటీ రకానికి వచ్చినట్టయితే మంచి ధరే నడుస్తుందని చెప్తా ఉన్నారు. మంచి ధర అంటే బాగా లాభాపేక్ష ఉన్నటువంటి ధర కాదు. 14,500 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు నడుస్తుందని చెప్తా ఉన్నారు. డీడీల రకానికి వచ్చినట్టయితే అవి కూడా చురుగ్గా మార్కెట్ లో బాగా కనబడతా ఉన్నాయి. డీడీ రకాల్లో మీడియం అయితే గనక 13,000 రూపాయలు, అందులో డీలక్స్ అయితే గనక 14,000 రూపాయలు నడుస్తా ఉన్నారట. అందులో ఎక్స్ట్రాడినరీ సుపీరియర్ క్వాలిటీకి వచ్చినట్టయితే ఇంకొక 500 రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని 14,500 రూపాయలు నడుస్తుందని చెప్తున్నారు. ఇక బ్యాడిగి రకాలు 355 రకానికి వచ్చినట్టయితే 2043 సింజంటా ఈ రకాలకు వచ్చినట్టయితే అందులో మీడియం 12,000 13,000 నుంచి 14,500 రూపాయలు అంటే 14,500 రూపాయలు టాప్ రేట్ తగులుతా ఉంది. అందులో కొంచెం సింజెంట్ రకాన్ని అయితే కనుక 15,000 రూపాయల వరకు రేటు తగులుతా ఉంది. ఇక నెంబర్ 5 రోమీ రకానికి వచ్చేటప్పటికి ఇవన్నీ మార్కెట్ లో బాగా విరివిగా కనబడతా ఉన్న రకం, చురుగ్గా వ్యాపారం జరుగుతూ ఉండే రకం. మీడియం క్వాలిటీస్ కి వచ్చేటప్పటికి 12,000 రూపాయల దగ్గర మొదలయ్యి 14,500 రూపాయల దగ్గర ధర నడుస్తా ఉంది. మార్కెట్ లో చాలా వరకు వెరైటీస్ అన్ని కూడా
డౌన్ సైడ్ వచ్చేప్పటికి మీడియం రకం 12,000 రూపాయల కాడ మొదలయ్యి ఎక్కువ వెరైటీ అంతా 14,500 కాడ రేట్ నడుస్తా ఉంది. ఏదైతే మంచి క్వాలిటీ ఎక్స్ట్రాడనరీ అనుకుంటారో 15,000 నుంచి 15,200 దగ్గర రేటు పలుకుతా ఉంది. ఇదే ధర గత 15 రోజులుగా నడుస్తా ఉందండి. పెరగడం లేదు, తగ్గడం లేదు. ఇక తాలు రకానికి వచ్చేటప్పటికి తేజ రకంలో 8,000 నుంచి 10,000 వరకు నడుస్తా ఉంది. ఇక మిగతా వెరైటీస్ 6,000, 7,000, 8,000 రకాన్ని బట్టి నడుస్తా ఉంది. రాబోయే రోజుల్లో మిర్చి సుపీరియర్ క్వాలిటీ గానీ డీలక్స్ క్వాలిటీ గానీ అయితే కోల్డ్ స్టోరేజ్ నుంచి అది వచ్చే అవకాశం కనబడడం లేదు కాబట్టి వ్యాపారస్తులకైతే ఆర్డర్స్ ఉన్నాయి. కానీ కొత్త పంట రావడానికి కూడా ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి నవంబర్ గానీ డిసెంబర్ లాస్ట్ గానీ కొత్త పంట చేతికి వస్తుంది కాబట్టి అప్పటి వరకు కోల్డ్ స్టోరేజ్ నుంచి సరుకు బయటికి రావాల్సిందే మిర్చి కొనాలంటే కనుక. ఇక మిర్చి సాగు విస్తీర్ణం ఈ సంవత్సరానికి పెరగకపోగా బాగా తగ్గించారు. దాని కారణంగా మిర్చి కోల్డ్ స్టోరేజ్ నుంచి మంచి ధరకి మరొకసారి ధర పెంచే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ విషయాన్ని ఎక్స్పోర్టర్స్ చెప్తా ఉన్నారు. గుంటూరు నుంచి రైతులు గాని ఎగుమతిదారులు గాని ఇదే మాట చెప్తా ఉన్నారు. ఇంకొక నెల రోజులు వేచి చూసి 2,000 నుంచి 2,500 వరకు రేటు పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. వ్యాపారస్తులైతే ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ నుంచి మంచి వెరైటీ అయితే బయటికి తీయడం లేదు. రైతులకి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎరువులు కొనడానికి విత్తనాలు కొనుగాల్సి వస్తుంది. మళ్ళా ఖరీఫ్ పంటలకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కొంతమంది మాత్రం రైతులు కోల్డ్ స్టోరేజ్ సరుకు బయటకు తీస్తా ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి కూడా ఏసీ కోల్డ్ స్టోరేజ్ పెట్టిన సరుకు అమ్మకానికి ఉంది. అంత 2 సంవత్సరాల కిందటి సరుకు మాత్రమే బయటకు వస్తా ఉంది. రాబోయే రోజుల్లో రైతులు ఇలా డిమాండ్ పెట్టి అమ్మితే గానీ మిర్చి రేటు వచ్చే అవకాశం లేదు. ఒకసారి డిమాండ్ చేస్తే మరొకసారి ధర పెరిగే అవకాశం పుష్కలంగా కనబడతా ఉంది. ఖచ్చితంగా 18,000 నుంచి 19,000 వరకు ధర టచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత గానీ మంచి క్వాలిటీ మిర్చి బయటకు వచ్చే అవకాశం లేదని కూడా చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మిర్చి సాగు తగ్గుతుందా పెరుగుతుందా అనే దాని విషయమై ఒక నెల రోజుల లోపల ఒక మంచి క్లారిటీ వస్తుంది. ఇంకా నర్సరీ దశలోనే ఉంది కాబట్టి మిర్చి పంట ఆ తర్వాత వచ్చే రేట్ల విషయంలోనూ పంట విస్తీర్ణం ఎంత తగ్గింది ఎంత పెరిగింది అన్న విషయంలో మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.